కొంతమంది జీవితంలో వస్తున్న సమస్యలను చూసి బాధపడుతూ, భయపడుతూ ఉంటారు. ఆ సమస్యలు పోయాక ఆనందంగా ఉండాలి అనుకుంటారు. కానీ జీవితంలో మళ్ళీ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సమస్యలు పూర్తిగా పోవడమనేది అసలు ఉండదు. అందుకే ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఒక ఊరిలో జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక గ్రామంలో నివసిస్తూ వ్యాపారం చేసేవాడు. అతనికి ఒక అందమైన భార్య, కొడుకు ఉన్నారు. అతనెప్పుడూ సంతోషంగా కనిపించేవాడు కాదు. జీవితంలో సమస్యలు వస్తూనే ఉన్నాయంటూ ఆలోచిస్తూ, భయపడుతూ ఉండేవాడు. ఒకసారి వారి గ్రామానికి సాధువు వస్తాడు. సాధువుతో పాటు కొంతమంది శిష్యులను, 100 ఒంటెలను తీసుకొస్తాడు. సాధువు దగ్గరికి ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి వెళ్లడం ప్రారంభించారు. జేమ్స్కు ఆ సాధువు గురించి తెలిసి తను కూడా వెళ్ళాడు. జేమ్స్ వెళ్లేసరికి 100 మంది జనం కనిపించారు. చాలాసేపు వెయిట్ చేశాక జేమ్స్కు సాధువును కలిసే అవకాశం వచ్చింది. ఆ సాధువుతో, స్వామీ, నా జీవితంలో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక్కోసారి వ్యాపారంలో టెన్షన్లు, ఒక్కోసారి కుటుంబ సమస్యలు, ఇంకోసారి ఆరోగ్య సమస్యలు, ఇలా ఆందోళన పడుతూనే ఉన్నాను. దయచేసి నా జీవితంలో అన్ని సమస్యలకు ముగింపు పలికే దశ ఎప్పుడు మొదలవుతుందో చెప్పండి. నేను పూర్తి సంతోషంగా ఎప్పుడుంటానో వివరించండి అని అడిగాడు. దానికి సాధువు ఒక నవ్వు నవ్వి, ఈరోజు చాలా లేటైంది. రేపుదయం నీకు పరిష్కారాన్ని చెప్తాను. నాకోసం ఒక చిన్న పని చేస్తావా అని అడుగుతాడు. దానికి జేమ్స్ తప్పకుండా చేస్తానని చెప్తాడు. సాధువు తన దగ్గర ఒంటెలను చూసుకునే వ్యక్తికి హెల్త్ బాగాలేదని, ఆ ఒక్కరోజు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అలాగే ఒంటెలన్నీ కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాత్రమే నిద్రపోవాలని చెప్తాడు. జేమ్స్ సరేనని ఆ ఒంటెలకు కాపలా వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం జేమ్స్ మళ్లీ సాధువును కలిశాడు. సాధువు, నిన్న రాత్రి నీకు బాగా నిద్ర పట్టిందని అనుకుంటున్నాను అంటాడు. దానికి జేమ్స్, లేదు స్వామీ, ఒక్క క్షణం కూడా నిద్రపోలేకపోయాను. ఎంత ప్రయత్నించినా ఒంటెలన్నిటినీ ఒకేసారి కూర్చోబెట్టలేకపోయాను. దీనివల్ల రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను అని చెప్పాడు. దానికి సాధువు చిన్నగా నవ్వి, అలా ఉంటుందని నాకు తెలుసు. ఇంతవరకు ఈ ఒంటెలన్నీ ఒకేసారి కూర్చోవడం ఎప్పుడూ జరగలేదు అన్నాడు. దానికి జేమ్స్, మరలాంటప్పుడు నన్నెందుకు అలా చేయమన్నారు అని క్వశ్చన్ చేస్తాడు. వెంటనే సాధువు, నిన్న రాత్రి నువ్వు ఎంత ప్రయత్నించినా ఒంటెలన్నీ కలిసి కూర్చోలేదు. ఒకవైపు ఒంటెలు కూర్చుంటే మరోవైపు ఒంటెలు నిల్చునేవి. సమస్యలు కూడా అంతే. ఒక సమస్య పరిష్కరిస్తే మరో సమస్య జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. మనం జీవించినంతకాలం సమస్యలు పుడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ సమస్యలు చిన్నగా ఉంటే, మరికొన్నిసార్లు పెద్దవిగా ఉంటాయి. ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు జీవితాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి ఎదురొచ్చే సమస్యల గురించి ఆలోచించకుండా జీవితాన్ని సంతోషంగా గడపడం నేర్చుకో అని చెప్తాడు సాధువు. సమస్యలు కూడా ఒంటెల్లాంటివే. కొన్ని సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. కొన్ని ఒంటెలు చెప్పగానే కూర్చుంటాయి. మరికొన్ని ఒంటెలు మొండిగా నిల్చునే ఉంటాయి. సమస్యలు కూడా అంతే. ఎంత ప్రయత్నించినా కొన్ని పరిష్కారం కావు. కొన్ని మాత్రం కాలం గడుస్తున్న కొద్దీ తీరిపోతాయి. కాబట్టి సమస్యల గురించి ఆలోచించకుండా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.